నాకు ఇన్సైడ్ తెలిసిన వివరం ప్రకారం చిరంజీవి గారి భార్య సురేఖ గారు డైరెక్టర్ బుచ్చిబాబు సానాని మళ్ళా మా ఇంట్లో గనక వచ్చావంటే కాళ్ళు ఇరగొడతానని వార్నింగ్ ఇచ్చారని విన్నాను. ఈ సినిమాలో ఒక ఆడకూతురు జాహ్నవి కపూర్ని అసభ్యకరంగా చూపించటం ఏ ఆడది ఒప్పుకోలేని విషయం అది. అలాగే ఉపాసన కూడా రామ్ చరణ్ వైఫ్, వాళ్ళు ఎంతో సోషల్ సర్వీస్ చేస్తారు. ఎట్లా భరిస్తారు ఇట్లాంటివి? ఈ డైరెక్టర్ బుచ్చిబాబు సనా అనేవాడి క్యారెక్టర్, అతని మనస్తత్వం కూడా ఈ సినిమాలో బయటపడింది. అరే డైరెక్టర్ ఒక పర్వర్ట్ లాగా ఉన్నాడే అనిపించింది నాకు కూడా ఈ సినిమా చూస్తే. ఒక రేప్ సీన్ అండి, ఒక రేప్ సీన్ ప్లాన్ చేశాడు హీరో మీద. ఈ రేపిస్టుల మనస్తత్వం అలాగే ఉంటుంది. అరే ఈ డబ్బున్న పెద్దమ్మాయి ఈ అమ్మాయిని మనం ప్రేమిస్తామంటే ప్రేమించదు, పెళ్లి చేసుకుంటామంటే పెళ్లి చేసుకోదు కదా, కనీసం ఈ జన్మకి మన చిన్న లైఫ్ వెళ్ళి ఈ అమ్మాయిని ముట్టేద్దాం, ఈ అమ్మాయిని చీకట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మాయిని ముద్దు పెట్టి వచ్చేసాడండి వాడు హీరో. సమర్థించుకున్నాడండి ఆ క్యారెక్టర్ని. అది రేపిస్టుల మనస్తత్వం అది. అయితే చూసారా జాహ్నవి కపూర్ ఎంత చక్కగా ఉందో. వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఆ అమ్మాయి కురాలను చేసి, శ్రీదేవి కూతురు కదండి, సినిమాల్లో వీళ్ళు యాక్ట్ చేసేది ప్యాషన్ కోసమా లేకపోతే వీళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వల్గర్ పాత్రలు వేయడానిక? అని మనకి జ్ఞానం మిమ్మల్ని నమ్మింది రామ్ చరణ్ హీరో పెద్ద బ్యానర్ అని వచ్చి చేస్తే ఇదే మీరు చేసే పని.